ఇవ్వడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ రక్షణలోకి వస్తే అదే పరలోక రాజ్యములో దేవుని దూతలు సంతోషిస్తారు. కాబట్టి ఈ బిడ్డకు బాప్తిసం ఇద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు, వందనాలయ్యా. కుమార్తె దేవి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను దీవించున్నాయన యేసయ్య. ఈ రోజు నుంచి ప్రభా నీ కోసం బ్రతికే భాగ్యం దయచేయి అయ్యా. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసులు కారణం వాగ్దానం చేశావు. నూతన జన్మ ఎత్తుతుందయ్యా. పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నీ కృపలో వాడుకోమని యేసు శక్తి గల నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అమ్మా, ఓకే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం సిలువలో మరణించి తిరిగి లేచి నమ్ముతున్నావా? ఓకే. ఆయన మృతుల్లో నుంచి లేచి నమ్ముచున్నావా? ఓకే. నీ హృదయంలో విశ్వాసం ఉంచావా? సరే, దేవుని కొరకు బ్రతుకు. ఇలా పెట్టుకో, నోరు ముక్కు, ఏం భయపడదు. నోరు ముక్కు రెండు మూసుకో. ప్రభా తండ్రి, ఇదిగో నాయన బాప్తిసం ఇస్తున్నాను. పరలోక రాజ్యం జ్ఞాపకం చేసుకుని కృపలో వాడుకో చేస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ బిడ్డకు దేవికి బాప్తిసం ఇచ్చాం నాన్న. నీ కృప నీ బిడ్డ పై నుంచి గొప్ప కార్యాలు దయచేయి. ఈ బిడ్డను ప్రభా పరలోక రాజ్యంలో పేరు ఎక్కించుకోమని నీ సన్నిధికి అది తోడుగా ఉంచు. నీ కృపలో వాడుకో. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, పద, స్లోగా పదమ్మా. నువ్వు తీసుకున్నాను రాళ్ళు.